అనగనగా ఒక చిన్న ఊరిలో శివ అనే 24 ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. శివ మనసు రోజంతా బోలెడన్ని ఆలోచనలతో నిండిపోయేది. ఆ ఆలోచనలు అతన్ని అలసిపోయేలా చేసేవి. గతంలో జరిగిన వాటి గురించి బాధ, భవిష్యత్తు గురించి భయం, ఇలా ఆలోచించి ఆలోచించి అతని మనసు ఎప్పుడూ గందరగోళంగా ఉండేది. దాంతో ప్రశాంతత లేదు, నిద్రలేదు, నవ్వు కూడా మర్చిపోయాడు. ఎలాగైనా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి అనుకున్న శివకు దూరంగా కొండల్లో ఒక ఊరిలో గొప్ప జ్ఞాని అయిన ఒక వృద్ధుడు ఉన్నాడని తెలిసింది. ఆయన ఒకప్పుడు సిటీలో పెద్ద సైకాలజిస్టుగా ఉండి చాలామందికి మనశ్శాంతిగా ఎలా ఉండాలో నేర్పించారట. చాలా రోజులు కష్టపడి ప్రయాణం చేసి శివ ఆ వృద్ధుడి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఆ పెద్దాయన కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చుని ఉండటం చూశాడు. శివ ఆయన దగ్గరకు పోయి, తాతా, నా మనసు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంది. ప్రశాంతంగా ఉండాలంటే నాకు దారి చూపండి అని అడిగాడు. వృద్ధుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి నవ్వి, నీకు శాంతి కావాలంటే రా, నీకొక చిన్న పని చెప్తాను అన్నాడు. పెద్దాయన శివను తన పెరట్లోకి తీసుకువెళ్ళి ఒక గ్లాసు నిండా నీళ్లు పోశాడు. ఆ గ్లాసు కొద్దిగా కదిలినా నీళ్లు ఒలికిపోయేంత నిండుగా ఉంది. ఆ గ్లాసును శివకు ఇచ్చి, నువ్వు ఈ గ్లాసు పట్టుకుని ఊరి చివరి దాకా నడిచి మళ్లీ వెనక్కిరా, ఒక్క చుక్క కూడా ఒలకకూడదు సుమా అని చెప్పారు. శివ సవాలును ఒప్పుకుని గ్లాసును జాగ్రత్తగా పట్టుకుని నడవటం మొదలుపెట్టాడు. ఆ దారిలో జనాలు, పరిగెత్తేవాళ్లు, కూరగాయలు అమ్మేవాళ్లు, కుక్కలు మొరగడం, ఇలా చాలా శబ్దాలతో రద్దీ ఉంది. కాని శివ దృష్టి మొత్తం ఆ గ్లాసులో ఉన్న నీళ్లపైనే ఉంది. నెమ్మదిగా, జాగ్రత్తగా నడిచి నీళ్లు ఒలకకుండా తిరిగి పెద్దాయన దగ్గరకు వచ్చాడు. తాతా, నేను సక్సెస్ అయ్యాను, ఒక్క చుక్క కూడా ఒలకలేదు అని సంతోషంగా చెప్పాడు. పెద్దాయన నవ్వి, సరే, దారిలో పిల్లలు ఆడుకోవటం చూశావా, కుక్కలు మొరగడం విన్నావా అని అడిగాడు. శివ ఆశ్చర్యపోయి, లేదు, నేనేమీ చూడలేదు, వినలేదు, నా దృష్టి మొత్తం గ్లాసుపైనే ఉంది అని చెప్పాడు. అప్పుడు వృద్ధుడు శాంతి రహస్యాన్ని ఇలా వివరించారు. చూడు శివా, నీ మనసు మొత్తం ఇప్పుడు ఈ క్షణంలో ఉంది కాబట్టే నీకు భయం లేదు, గందరగోళం లేదు, అనవసరమైన ఆలోచనలు లేవు. నువ్వు గ్లాసుపైనే మనసు పెట్టడం వలన నీ మనసు పూర్తిగా సైలెంట్ అయింది. అప్పుడు నీకు గతంలోని బాధలు గుర్తురాలేదు, భవిష్యత్తు భయాలు లేవు. మనం శాంతిని బయటి ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మనం ఈ క్షణంలో జీవిస్తే శాంతి ఎప్పటికీ మనలోనే ఉంటుంది అని చెప్పారు. శివకు విషయం అర్థమైంది. తన మనసు ప్రశాంతంగా ఉండాలంటే దాన్ని ఈ క్షణంలోనే ఉంచాలని తెలుసుకున్నాడు. శివ శాంతంగా తన ఇంటికి తిరిగి వెళ్లాడు. ఇప్పుడతను ఇంతకు ముందులా గందరగోళంగా లేడు. ఎందుకంటే తన మనసుని ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలో అతనికి తెలిసిపోయింది.